రిస్ట్ డ్రాప్ ఇది యాక్చువల్లీ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు సాటర్డే నైట్ పాలసీ అంటాం కదా. సో ఇలా చేతి మీద ఆల్కహాల్ తీసుకున్న తర్వాత చేతి మీద పడుకోవడం ద్వారా ఈ రిస్ట్ డ్రాప్ వచ్చింది. సో మనం ఇప్పుడు రేడియల్ నర్వ్ గ్లైడ్ చేస్తున్నాం, అంటే నర్వ్ కి గ్లైడింగ్ చేస్తున్నాము. సో తల వంచునేది, తల వంచు, వంచు, వంచు. ఓకే రైట్. ఓకే పైకి తీసుకురా తల, మళ్ళీ తల వంచు, ఇంకా 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 ఇంకా. గుడ్. స్ట్రైట్ తీసుకో, స్ట్రైట్ చేసుకో, స్ట్రైట్ తీసుకో. రైట్. మళ్ళీ మళ్ళా వంచు, తల వంచు, వంచు, ఇంకా ఇంకా ఇంకా. రైట్. సో ఈ రేడియల్ నర్వ్ గ్లైడ్ చేయడం వల్ల ఈయన రిస్ట్ డ్రాప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. పైకి చేయి. ఓకే చూడండి, ఆయనకు అసలు స్ట్రైట్ గా ఉండేది ఇప్పుడు కొంచెం చేయగలుగుతున్నాడు, రెస్ట్ లిఫ్ట్ చేయగలుగుతున్నాడు. దగ్గర చూపించా. యా రైట్, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మొత్తం కిందికి పెట్టు, మళ్ళీ లిఫ్ట్ చేయి. రైట్, వెరీ గుడ్. మళ్ళీ కిందికి చేయి, లిఫ్ట్ చేయి. వెరీ గుడ్. మళ్ళీ కిందికి చేయి, లిఫ్ట్ చేయి. రైట్. ఈ విధంగా చేసుకోవడం ద్వారా రిస్ట్ డ్రాప్ అంటే సాటర్డే నైట్ పాలసీ అంటారు. సాటర్డే నైట్ పాలసీని రికవర్ చేసుకోవచ్చు. ఇది రేడియల్ నర్వ్ ని స్ట్రెచ్ చేసినాం అనమాట మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ టిప్స్.